అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్య చాలా అమాయకుడు, తమ్ముడు చాలా అత్యాసపరుడు. వాళ్ళ తండ్రి తను సంపాదించిన ఆస్తిని తన కొడుకులు ఇద్దరికీ సమానంగా పంచుకోమని చెప్పి ఆయన మరణించారు. ఆ ఆస్తి ఏంటంటే ఒక ఆవు, ఒక మామిడి చెట్టు, ఇంకా ఒక కంబలి. అప్పుడు తమ్ముడు తన అన్నయ్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తను ఈ విధంగా ఆస్తి పంపకాన్ని చేశాడు. అన్నయ్య, ఈ మామిడి చెట్టు యొక్క కింద భాగం నీది, పై భాగం నాది. ఈ ఆవు యొక్క ముందు భాగం నీది, వెనుక భాగం నాది. ఈ కంబలి తెల్లవారి నుంచి రాత్రి వరకు నీది, రాత్రి నుంచి పొద్దున్న వరకు నాది. తన తమ్ముడు చేసిన పంపకంలో ఉన్న మోసాన్ని అర్థం చేసుకునే తెలివి అతనికి లేకపోవడంతో అతను సరే అని ఒప్పుకున్నాడు. అన్నయ్య ఏమో చెట్టు కింద భాగంలో నీళ్లు పోస్తుంటే తమ్ముడు మాత్రం చెట్టు పై భాగంలో ఉన్న పండ్లను తీసుకుంటున్నాడు. అన్నయ్య ఆవుకి ముందర మేత పెడుతుంటే తమ్ముడు వెనుక భాగం నుంచి పాలు పితుక్కొని తీసుకుంటున్నాడు. అన్నయ్య కంబల్ని ఉదయాన్నే తడిపి ఆరేస్తుంటే తమ్ముడు ఆ ఆరేసిన కంబల్ని రాత్రి వాడుకుంటున్నాడు. తన తమ్ముడు చేస్తున్న మోసాన్ని అతని అన్నయ్య నెమ్మదిగా గ్రహించి అతను తన తమ్ముడిని నిలదీయగా అప్పుడు తన తమ్ముడు, నాన్నగారు చెప్పినట్టే మనం ఆస్తిని చెరుసగం పంచుకున్నాం కదా, పంపకాలు జరిగినప్పుడు కూడా నువ్వు అందుకు ఒప్పుకున్నావు, కాబట్టి నేను నిన్ను ఎటువంటి మోసం చేయలేదు అని తన తమ్ముడు చాలా తెలివిగా మాట్లాడాడు. ఈ విషయం అన్నయ్య తన స్నేహితుడితో జరిగిన విషయం చెప్పాడు. అతని స్నేహితుడు చాలా తెలివైనవాడు. తన మిత్రుడు యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న అతని తమ్ముడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని తన మిత్రుడికి ఒక ఉపాయం చెప్పాడు. మరుసటి రోజు తమ్ముడు ఎప్పట్లానే చెట్టు పైభాగంలో ఉన్న పండ్లను తీసుకోవడానికి వెళ్ళగా అప్పుడు తన అన్నయ్య చెట్టు క్రింద భాగాన్ని గొడ్డలతో కొట్టడం చూస్తాడు. అప్పుడు తమ్ముడు తన అన్నయ్యకి ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే దానికి అన్నయ్య, చెట్టు కింద భాగం నాది కదా, కాబట్టి నాకు నచ్చింది నేను చేసుకుంటాను, నీకెందుకు అని అనగా ఆ మాటకి తమ్ముడు బిత్తరపోయాడు. అప్పుడు అతను తన అన్నయ్యతో, ఈ చెట్టుని నరకొద్దు, దానికి బదులుగా మనం ఈ చెట్ల పండ్లను సరిసమానంగా పంచుకుందాం అన్నాడు. తర్వాత తమ్ముడు పాలు పితకడానికి ఆవు దగ్గరికి వెళ్తే ఆ ఆవు అస్సలు పాలు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని చూస్తే తన అన్నయ్య ఆవుకి మేత పెట్టడం లేదని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆ ఆవు యొక్క ముందు భాగం అన్నయ్యది కదా, కాబట్టి అతని ఇష్టం, అందుకే అతను మేత పెట్టడం లేదని తెలుసుకున్న అతని తమ్ముడు తన అన్నయ్యతో ఆ ఆవు పాలు కూడా ఇద్దరం చెరుసగం పంచుకుందామని చెప్తాడు. తర్వాత రాత్రికి తమ్ముడు ఆ కంబలి కప్పుకొని హాయిగా నిద్రపోదాం అని చూస్తే ఆ కంబలి ఇంకా నీళ్ల బకెట్లోనే మునిగి ఉండడం చూసి ఎందుకు కంబలిని ఆరవేయలేదని అడిగితే దానికి తన అన్నయ్య, పొద్దున నుంచి రాత్రి వరకు ఆ కంబలి నాదే కాబట్టి నాకు నచ్చినట్లు వాడుకోవచ్చు అని అతను చెప్పగా అప్పుడు తన తమ్ముడు, అన్నయ్య నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి, ఈసారి అన్ని సరిగ్గా న్యాయబద్ధంగా చెరుసగం చేసుకుందాం అని అంటాడు. అందుకు అన్నయ్య తన తమ్ముడితో, మిత్రుడు, భార్య, భర్త ఇలాంటి బంధుత్వాలు మనుషులు తెచ్చుకున్న బంధాలు అవి, కానీ అన్నదమ్ములు, అక్కా చెల్లెలు లాంటి తోబుట్టో సంబంధాలు దేవుడు నిర్ణయించినవి. మనిషి తప్పులు చేయవచ్చు, కానీ ఆ దేవుడు తప్పు చేయడు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం మంచి అన్నదమ్ములుగా ఉందాం.